పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక గందరగోళంగా మారింది. టీడీపీ వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తుని వైస్ చైర్మన్ ఎన్నికని సజావుగా జరిపించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రస్తుతం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. తుని మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లలో 18 మంది వైసీపీలో ఉండగా 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే మరో 5గురి మద్దతు కావాల్సింది. వైసీపీతో ఉన్న 18 మందిలో 5గురు టీడీపీతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేడు ఎన్నిక ఉండడంతో మున్సిపల్ కార్యాలయం వద్దకు సోమవారం ఉదయమే 10 మంది టీడీపీ మద్దతు కౌన్సిలర్లు వచ్చారు. వైసీపీ కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆఫీస్కు రాలేదు. ఈలోపే తుని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మాజీ మంత్రి వైసీపీ నేత దాడిశెట్టి రాజా వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కూటమి వర్గీయులదే తప్పు అని, తమపై పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదని పోలీసులకు సూచించారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ పెరిగే అవకాశం ఉందని తెలియడంతో తుని మున్సిపల్ ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అటు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య, కోరం లేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని ఆయన అన్నారు.